రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేశాడు, ఖజానా ఖాళీ చేసేశాడు. కాబట్టి మీకు ఇస్తామన్నటువంటి పథకాలు కొన్నింటిని ఇవ్వలేకపోతున్నాము, అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అట్లాగే కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు చెప్పటం తరచు. మరి ఇక్కడ ఇప్పుడు యోగాకు 300 కోట్ల రూపాయలు, ఇప్పుడు తాజాగా చూస్తే 1750 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కట్టడం, ఇంకా 2 ఏళ్ళ కాకముందే 3 లక్షల కోట్ల అప్పులు చేయటం. అమరావతి ఎందుకు ఈ అప్పులు అంటే అమరావతి అంటారు అని ప్రజలు భావిస్తున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కట్టించడం, లేకపోతే యోగాకు ఖర్చు పెట్టడం అన్నటువంటిది అది భవిష్యత్తు కాదు. ప్రజలకు మంచి భవిష్యత్తు కావాలి. విగ్రహాలు, యోగా, ఈ హంగామా వల్ల కడుపులు నిండుతాయా అని ప్రజలు అనుకుంటున్నారు. రైతుకు పంట పండుతుందా, గిట్టుబాటు ధర కలుగుతుందా, మరి రైతు ఆత్మహత్యలు ఆగిపోతాయా, దీన్ని మరి ఆరోగ్యశ్రీకి డబ్బు లేదంటారు, ఫీజు రింబర్స్మెంటు నిధులు లేవంటారు, ఇస్తామన్నటువంటి సూపర్ 6లో నిరుద్యోగ భృతి లేదు, ప్రతి మనిషికి మహిళకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామన్నటువంటిది లేదు, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నటువంటిది లేదు. మరి విగ్రహాలు కట్టడం వలన యువతకు ఉద్యోగాలు లభిస్తాయా, లేదా ఉండటానికి ఇల్లు లభిస్తాయా? పేదవాళ్ళ బతుకులు మార్చలేకుండా విగ్రహాలు దేనికయ్యా అంటున్నటువంటి జనం. మీరైతే ఏమంటారు?